హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? సో ఈరోజు టాపిక్ ఏంటంటే, కువైట్కి పోతే పిల్లనివ్వం, కువైట్కి పోతే చెడిపోయింటాడు, అంతే. ఈ రెండే ఇండియాలో ఉండే కొంతమందికి పేరెంట్స్కి. కానీ మనం ఇక్కడ లైఫ్ని ఎలా చేస్తున్నాం, ఎలా మనం వర్క్ చేస్తున్నాం, మనకి ఏం తెలుసు ఏంటి అనేది వాళ్ళకు తెలియదు. సో ఈ వీడియో వాళ్ళకి మాత్రమే. వాళ్ళు కనీసం చూసి ఇలా ఉంటారా అని కనీసం 1% అయినా మైండ్ సెట్లో తిరుగుతుంది. సో ఈడ మేము ఎలా బ్రతుకుతామంటే, ఇండియా భారతదేశాన్ని వదిలి ఈడికి వస్తాం. ఏది అప్పో సొప్పో చేసి, ఏది కుటుంబం కోసం. కుటుంబం బాగుండాలని ఇంత దూరం వచ్చి మేము కష్టపడతా ఉంటాం. అది ఎలా కష్టపడతాం చెప్తాను చూడండి. సో ప్రతి ఒక్కరికి 14 గంటల డ్యూటీ ఉంటుంది. 14 గంటల డ్యూటీలో మేము ఎప్పుడు లేవాలి? పొద్దున్నే లేవాలి, బోకులు తోమాలి, ఇండ్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి, రూము, అలాగే వంట చేసుకోవాలి. వంట చేసుకున్న తర్వాత మళ్ళీ క్యారీ పెట్టుకోవాలి, క్యారీ పోయిన తర్వాత మళ్ళీ డ్యూటీకి పోవాలి. 14 గంటలు డ్యూటీ చేసి వచ్చి మళ్ళీ ఏదైతే మనం తీసుకొని పోతామో క్యారీ, అదంతా క్లీన్ చేసుకొని రూమ్ మొత్తం వాష్ చేసుకొని మళ్ళీ బోకులన్నీ తోమి మళ్ళీ వారానికి ఒకసారి బట్టలు తోమి ఇవన్నీ చేస్తాం. ఇంత కష్టపడతాం. ఎట్లా తెలుసా? మాకేం వాల్యూ తెలీదు కువైట్కి పోయిన వాళ్ళకి అని అంటూ ఉంటారు. ఏం వాల్యూ తెలియాలి మాకు? కుటుంబం వాల్యూ తెలుసు. వదిలేసి వచ్చి ఈడ ఏడ్చుకుంటూ ఉంటాం. ఎలా? నైట్ పడుకునేటప్పుడు మా మామతో ఉంటే బాగుంటుంది, మా అమ్మతో ఉంటే బాగుంటుంది, మా నాన్నతో ఉంటే వాల్యూ నెంబర్ 1 తెలుసా? ఓకేనా? పిల్లి కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు తెలుసా? నా కుటుంబాన్ని నేను ఇంత డబ్బులు సంపాదించుకోవాలి, నా కుటుంబం కోసం ఇలా ఉండాలి, మళ్ళీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్య కోసం ఇవి తీసుకొని పోవాలి, అవి తీసుకొని పోవాలి, లేదంటే నా బిడ్డకు అవి తీసుకొని పోవాలి, ఇవి తీసుకొని పోవాలని అన్ని ఆలోచనలు రాత్రి పడుకునేటప్పుడు. అది కేవలం 6 గంటలు 7 గంటలు నిద్రపోయేది. 6-7 గంటల్లోనే అన్నీ ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. అర్థమైందా? అన్నీ ఆలోచించుకొని మేము 2-3 సంవత్సరాలు ఈడ పని చేసుకొని ఇండియాకి ఏదన్నా పెళ్లి కాలేని వాళ్ళైనా లేదంటే ఎవరైనా కానీ పోతే ఇంట్లో వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆడుండే ఇంట్లో వాళ్ళు పక్కన కువైట్కి పోయినాడు, ఏముంది, చెడిపోయింటాడు అని అంటారు. ఎందుకు చెడిపోతాడమ్మా? ఎందుకు చెడిపోతాడు? రోజు మా డ్యూటీ మేము చేసుకొని మేము వచ్చి మా కుటుంబం ఎలా ఉంటుందో అని ఆలోచించి అంత మైండ్ సెట్తో చెడిపోయే వాళ్ళని తీసి పక్కన పెట్టు. ఈ చెడిపోయే వాళ్ళు ఉన్నారో లేదో అసలు కాదు, అంత అవుట్ ఆఫ్ క్వశ్చన్. కానీ మా మైండ్ సెట్ ఇలా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క పేరెంట్స్కి తెలుసుకోవాలని నేనైతే ఈ వీడియో తీస్తాను. ఎవరిని బాధపడడానికి కాదు, ఇంకొకటి కాదు. కానీ ఏంటంటే కువైట్కి పోయిన వాళ్ళంతా చెడిపోయినారు. ఎందుకు చెడిపోతారమ్మా? అసలు ఏం చెడిపోరమ్మా అలాగా? అర్థమైందా అమ్మా? అక్కడ అంత అప్పు చేసి, ఇంకోటి మీకు ఏం వాల్యూ తెలియదు అని అంటూ ఉంటారు చాలామంది. ఏం వాల్యూ తెలియాలమ్మా? అప్పు చేస్తాం, అప్పు చేసి అది కట్టుకోవడానికి అంత కష్టపడి ఆ డబ్బు వాల్యూ తెలుసుకుంటాం. అరే రూపాయి ఎగపెట్టి వానికి కట్టినాం, అరే ఎలారా మళ్ళీ రొటేటెడ్ చేసుకోవాలి, మేము సంపాదించుకోవాలి అని అంత. మళ్ళీ మీరు కువైట్కి వచ్చేవాళ్ళు ఎన్ని డ్రీమ్స్ పెట్టుకొని వస్తారు తెలుసా అమ్మా? ఎన్ని కళలు. ఇప్పుడు ఇండ్లు కట్టుకోవాలి కష్టపడి అని వస్తారు. కొందరు కుటుంబం అట్లా ఎవరి వాళ్ళకు ఉంటాయి. అందరూ చెడు పని చెప్పకండి అమ్మా, దయచేసి చెప్తున్నాం. దయచేసి అయితే మాత్రం ఇది ఎంతలా కష్టపడుతున్నామో మాకు తెలుసు. అక్కడ ఉండే పేరెంట్స్కి తెలియక వాళ్ళు అంత ఇదైపోతున్నారు. దయచేసి అందరినీ అనుమానించద్దండి అమ్మా. ఎందుకు అనుమానిస్తారా? అనుమానించద్దండి. అందరూ ఒకేలాగా ఉండరు. ఇంకా ఈడైతే రూములు చిన్నవి అంతే. అడ్జస్ట్. మనం ఇండియాలో అట్లీస్ట్ మనకు ఒక రూమ్ ఉంటుంది. ఇది అట్లా కాదు. ఒకే రూమ్లో 4 ఉంటాం. 4 కింద పైన చిన్న గదులు, చిన్న రూము. అడ్జస్ట్ అయిపోయి ఏడ్చుకుంటారు కొందరు అయితే. అరే ఏంట్రా ఈ లైఫ్, ఎలా ఉండేదిరా మన ఇంటికాడ అని చెప్పి. పెళ్ళైన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలా ఆలోచిస్తారు తెలుసా? నా బిడ్డలు ఎలా ఉంటారో, నా భార్య ఎలా ఉంటుందో, నేను లేకుండా ఎలా ఉందో ఏమో అని ఆ మైండ్ సెట్తో ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళు ఇలా ఇంతమంది ఇంతలా ఆలోచిస్తున్నారు. అంటే ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. ఏది కువైట్లో మాది ఇలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది. ఎందుకు చెప్పుకోలేరు? కష్టపడుతున్నారు. మీరు కష్టపడి నెలకి 50,000 సంపాదించుకుంటాను, ఇంటికి పంపిస్తున్నారు. గర్వంగా చెప్పుకోండి, గర్వంగా చెప్పుకోవాలి కూడా. చెప్పింది బయట వర్క్ చేసేవాళ్ళు. ఇంకా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు అయితే నాకు అంతగా తెలీదు వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో. కానీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి అమ్మ. అందరూ చెడిపోవడానికి లేదు, అందరూ బాగుపడడానికి అంతా. ఇక్కడ కువైట్లో చెడిపోవాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది, బాగుపడాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది.
అది వాళ్ళ డిసిషన్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. డెఫినెట్లీ కళలతో బతుకుతూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, రాత్రిపూట పడుకునేటప్పుడు కళ్ళలో నీళ్లు దిగుతాయి. నా లైఫ్ ఇండియాలో ఎలా ఉండేదిరా, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా చెల్లి అని ఎంతమంది ఏడ్చుకొని బిగపట్టుకొని ఉన్నారు ఈడ చాలామంది. కానీ చెప్పుకోలేరు. ఈడుండే బాధలు చెప్పుకుంటే ఎక్కడ వాళ్ళు బాధపడతారో అని సైలెంట్ అయిపోతారు. ఈ వీడియో అయితే నేను ఎవరిని బాధపెట్టడానికి కాదు, కానీ మనం చేసే కష్టం ఈడ ఎలా అయితే మనం కష్టం ఇలా బ్రతుకుతున్నామో వాళ్ళకి తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. తెలిస్తేనే కదా వాళ్ళు కూడా కువైట్లో పలానావాడు ఇలా బ్రతుకుతున్నారా, వాడికి అన్ని వాల్యూస్ తెలుసురా, అందుకోసం మనం ఏదైనా చేయాలరా అని చెప్పి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఏం లేదు. ఇటు చేసే పని వేరు, ఆడిపోయేది వేరు. దయచేసి ప్రతి ఒక్కరిని అపార్థం చేసుకోదండి అమ్మ. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. నేను ఎవరిని బాధపడడానికి అయితే ఈ వీడియో తీయలేదు, కానీ కువైట్లో ఇలా పరిస్థితి ఇలా ఉంటుందని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో తీసిన. చాలా